మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఎవరికి ఎంత సీట్లు వస్తాయి, ఎంత షేర్ వస్తుంది, ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క సర్వే సంస్థ వారి యొక్క రిపోర్ట్ని వెల్లడిస్తున్నాయి. సో దీంట్లో భాగంగా ప్రస్తుతం మనం శ్రీ ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి సర్వే ఇచ్చారు, వారు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారు, దీనికి సంబంధించిన విషయాన్ని చూద్దాం. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన విషయాన్ని మనం చూసాం. శ్రీ ఆత్మసాక్షి పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి 25 స్థానాలలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేటువంటి విషయానికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో శ్రీ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. లోక్సభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 6 స్థానాలు, జేఎస్పీకి 1, బీజేపీకి 1 స్థానం, కీన్ కాంటెస్ట్ 1 అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఈ రిపోర్ట్ ద్వారా మెన్షన్ చేశారు. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్లో. రైట్, దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, పార్లమెంట్ సెగ్మెంట్లలో వీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎట్లా చూడొచ్చు? మొత్తం ఇక్కడ కూడా ఎక్కువ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా అసెంబ్లీ ఇంపాక్ట్ లోక్సభ స్థానాలపైన కూడా కనిపిస్తుంది. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ 116 సీట్లకి, మ్యాక్సిమం 116 సీట్ల సాయంతో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా లోక్సభ స్థానాలను మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 25 లోక్సభ స్థానాల్లో 16 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ నంబర్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 ఆ లెక్క ప్రకారం చూస్తే వైసీపీ 25 నియోజకవర్గాల్లో 16 చోట్ల గెలుస్తుంది. అంటే గతం కంటే లాస్ట్ టైం 22 చోట్ల గెలిచింది. ఇప్పుడు 6 సీట్లు మైనస్ అయినట్టుగా లెక్క. 6 సీట్లు మైనస్ అవుతున్నట్టు మనం చూడాలి. -6 కింద దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం కూడా మళ్ళీ ఈసారి 22 క్రాస్ చేస్తామేమో అనేటువంటి ఒక మాట చెప్పారు. బట్ అక్కడ అది పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ చూస్తే కనుక ఆత్మసాక్షి చెప్పినటువంటి లెక్క ప్రకారం అది పాసిబిలిటీ లేదని చెప్తుంది. ఇక్కడ చూస్తే టీడీపీ 3 స్థానాలు పెంచుకుని, లాస్ట్ టైం 3 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు +3 అయింది. కాబట్టి 6 సీట్లకి టీడీపీ చేరినట్టు లెక్క. ఫస్ట్ టైం పార్లమెంటరీ స్థానాల విషయంలో జనసేన +1 అంటే ఒక ఖాతా ఓపెన్ చేయబోతోందని చెప్తున్నారు. అలానే బీజేపీ 1, ఇక్కడ లాస్ట్ టైం బీజేపీకి కూడా సీట్లు లేవు కాబట్టి ఇక్కడ +1 అవుతుంది. అంటే మొత్తంగా కూటమికి సంబంధించి 8 స్థానాలు కూటమి కోటాలో ఉండే అవకాశం ఉందనేది ఆత్మసాక్షి చెప్తున్నటువంటి మాట. సో కీన్ కాంటెస్ట్ 9 ఉంది, ఒకటి ఉంది. అంటే ఈ 1ని మనం ఇక్కడ ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ 8 నుంచి 9 అనేటువంటి మాట చెప్పారు. సో ఇక్కడ 16 నుంచి 17 అన్నారు. సో ఈ 1 ఇటు యాడ్ అయిద్దా? సో ఈ రెండిట్లో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి మాట. అంటే నియోజకవర్గాల వారీగా ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఆ డేటా కూడా ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చింది కాబట్టి ఎక్కడ ఎవరు గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంది, కీన్ కాంటెస్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది. ఇప్పుడు ఓవరాల్గా మన లాస్ట్ టైం టీడీపీ గెలుచుకున్నటువంటి సీట్లలో చూస్తే కనుక శ్రీకాకుళం ఫస్ట్ ఉంది. సో ఈసారి కూడా శ్రీకాకుళం టీడీపీ కోటాలో అంటే రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చేస్తారు. విజయనగరం లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ కోటాలోనే ఉంది, ఈసారి కూడా వైఎస్ఆర్సీపీనే గెలవబోతుందని చెప్తున్నారు. ఇక విశాఖపట్నం ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది. అంటే భరత్ అక్కడ గెలవబోతున్నారు, టీడీపీ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉందని తేల్చి చెప్తున్నారు. అంటే టీడీపీ గెలిచేటువంటి సీట్లు ఇవి. అనకాపల్లి ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, సీఎం రమేష్ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇది కీన్ కాంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇది గెలుస్తుందా లేదా అనేది ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ అరకు చూస్తే కూడా అరకు పార్లమెంటరీ స్థానంలో కూడా బీజేపీనే కంటెస్ట్ చేస్తుంది. సో బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ ఓటమి పాలవచ్చు, వైసీపీ పక్కాగా గెలుస్తుంది అనేటువంటి మాట చెప్పారు. కాకినాడ ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది, కాకినాడ జనసేన ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటి విషయం క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది, పురంధేశ్వరు ఓడిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటి మాట చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాలే ఇవన్నీ కూడా. ఇప్పుడు టఫ్ కాంటెస్ట్లో ఒకటి ఉంది, మిగతా 3 మళ్ళీ గెయిన్ చేస్తారనేటువంటి మాట చెప్తున్నారు. ఇక అమలాపురం నియోజకవర్గం టీడీపీ, అక్కడ బాలయోగి కుమారుడు బరిలో ఉన్నాడు, ఆయన గెలుస్తాడనేటువంటి మాట చెప్తున్నారు. నరసాపురం ఇది లాస్ట్ వరకు RRR ఒక సస్పెన్స్ సీట్గా ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో శ్రీనివాస్ వర్మను బరిలో దింపారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. సో
సో ఆ బీజేపీ గెలిచేటువంటి ఏకైక సీట్ నరసాపురం అని చెప్పని తేల్చి చెప్పారు ఈ సర్వేలో. సో ఏలూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. విజయవాడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ నాని కేసినేని నాని టీడీపీ రెబల్గా ఆయన మారాడు, పార్టీ మారి వైసీపీలో చేరారు. టీడీపీ స్థానమే లాస్ట్. సో ఇది లాస్ట్ టైం టీడీపీ స్థానం, ఇది టీడీపీ లాస్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. నాని తమ్ముడే అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి మరి అదేం జరుగుతుందో చూడాలి. ఎగ్జిట్ పోల్ లెక్క ప్రకారం ఆత్మసాక్షి చెప్తున్న మ్యాటర్ ప్రకారం చూస్తే కనుక అక్కడ ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మచిలీపట్నంలో బాలశౌరి వైఎస్ఆర్సీపీ సీట్ ఇది. వైసీపీ నుంచి ఆయన జనసేనలోకి వచ్చి కంటెస్ట్ చేశారు. మళ్ళీ బాలశౌరి అక్కడ గెలవబోతున్నారు అనేటువంటి మాట వీళ్ళు చెప్తున్నారు. ఇక గుంటూరు కూడా టీడీపీ సీటే. లాస్ట్ టైం గల్లా జయదేవ్ పోటీ చేశారు, గెలిచారు. సో ఇప్పుడు ఆ ప్లేస్లో పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. టీడీపీ ఇది గెలవబోతుందని చెప్తున్నారు. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు లాస్ట్ టైం పోటీ చేసి వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయన టీడీపీ అభ్యర్థిగా కూటమి తరఫున అక్కడ బరిలో ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అక్కడ బరిలో ఉన్నారు. వైసీపీ గెలుస్తుంది అనేటువంటి మాట వీళ్ళు చెప్తున్నారు. ఇక బాపట్ల ఫస్ట్ టైము అంటే నందిగం సురేష్ ఓడిపోతున్నాడు అనేటువంటి మాట. బాపట్ల మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణకుమార్ పోటీ చేశాడు, ఆయన గెలుస్తున్నాడు అని చెప్పనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇక ఒంగోలు నుంచి కూడా పార్టీ ట్విస్ట్ అయింది. ఇక్కడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో దిగాడు. సో అది గెలవబోతున్నారు. సిట్టింగ్ స్థానం ఒంగోలు ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫ్యామిలీ చేతిలోంచి జారిపోతుంది అనేటువంటి మాట ఇక్కడ ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మిగతా నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక రాయలసీమ మొత్తం ఇక వైఎస్ఆర్సీపీకి రాసి ఇచ్చేసారు అంతే. కంప్లీట్. ఆత్మసాక్షి ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే రాయలసీమ మొత్తం వైసీపీలు. తిరుపతి, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, హిందూపూర్ మొత్తం అన్ని రాయలసీమలో ఉన్నటువంటి 5 పార్లమెంట్ స్థానాలు, అంటే ఈ మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకి సంబంధించి అన్ని వీళ్ళే గెలుస్తున్నట్టుగా ఉంది. సో రాయలసీమ బెల్ట్ అంతా ఇంక్లూడింగ్ చిత్తూరు మొత్తం ఈ బెల్ట్ అంతా ఓన్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటిది చెప్తున్నటువంటి మొత్తం 7 సీట్స్ ఉన్నాయి. 7 సీట్లు కూడా వీళ్ళే గెలుస్తారు. కోస్తా బెల్ట్లోనే కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక సీట్ అటు ఒక సీట్ ఇటు వస్తుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నియోజకవర్గం జస్ట్ ఒక కాంబినేషన్, బీజేపీకి ఒకటి టీడీపీకి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా ఇది చూపిస్తుంది. కానీ ఒకటి చూడాలి, ఇక్కడ మనం అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూస్తేనేమో జనసేనకి బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినాయి. బట్ లోక్సభ సీట్ల విషయంలో మాత్రం వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టుగా వస్తుంది. సో అందుకనే ఇలా ఫైనల్ టాలీ చూస్తే కనుక మనం 16 నుంచి 17 వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్లో ఉన్నటువంటి కూటమికి 8 నుంచి 9. అంటే కడపలో కూడా నో కీన్ కాంటెస్ట్, షర్మిల ఓడిపోతుంది, పక్కాగా అవినాష్ గెలుస్తున్నారనేది ఆత్మసాక్షి గ్రూప్ తేల్చినటువంటి సర్వే ఇది. రైట్ సార్. సో మొత్తానికి అది శ్రీ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాకుండా ఎంపీ స్థానాలను కూడా 16 నుంచి 17 స్థానాల వరకు కూడా ఎంపీ స్థానాలలో గెలిచి ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అటు కూటమి కూడా 8 నుంచి 9 లోక్సభ స్థానాలలో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ తెలియజేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.